ఈ రోజు వీడియోలో సమాజం విద్యా ప్రణాళిక గురించి తెలుసుకుందాం. సమాజ విద్యా ప్రణాళికలో విద్యా రకాల గురించి తెలుసుకుందాం. విద్యా నిర్వచనాలను పరిశీలించి చూస్తే తమ అనుభవాలను ఆధారం చేసుకొని వివిధ విద్యావేత్తలు వివిధ రకాలుగా నిర్వచించారు. విద్యా నిర్వచనాన్ని లేక అర్థాన్ని కొన్ని పదాలతో భావనలతో బంధించలేమని అర్థమవుతుంది. విద్యను స్థూలంగా 3 రకాలుగా విభజించవచ్చు. అవి నియత విద్య, యాదృచ్ఛిక విద్య, నిరంతర విద్య. నియత విద్య ముందుగా నిర్ణయించిన లక్ష్యాలకు అనుగుణంగా ఏర్పాటు చేసిన పాఠ్య ప్రణాళికతో బోధనా పద్ధతులతో నిర్దిష్ట స్థలంలో నిర్ణీత కాలంలో బోధించే విధానాన్ని నియత విద్య అంటారు. ఈ విధానంలో బోధనకు ప్రత్యేకమైన బోధనా సంస్థలు, అందులో బోధించడానికి శిక్షణ పొందిన ఉపాధ్యాయులు కేటాయించిన సమయంలో విద్యార్థుల వయోపరిమితిని అనుసరించి బోధిస్తారు. ఇది పరీక్షల్లో ఉత్తీర్ణతకు తోడ్పడుతుంది. దీని వనరులన్నీ పరిమితంగా ఉంటాయి. ఇవన్నీ ఖచ్చితమైన నియమ నిబంధనలకు లోబడి పనిచేస్తుంటాయి. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు నియత విద్య కోవకు చెందుతాయి. దీనిని కృత్రిమమైన విద్య అని భావిస్తారు. యాదృచ్ఛిక విద్య దీనిలో ముందుగా ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలు కానీ, పాఠ్యాంశాలు కానీ, ఉపాధ్యాయులు కానీ, నిర్దిష్ట స్థలం కానీ, నిర్ణీత కాలం కానీ ఉండవు. విద్యార్థికి తన పరిసరాలలో లభించే ప్రతి అనుభవాన్ని విద్యానుభవంగా గుర్తిస్తారు. ప్రతి అనుభవం విద్యార్థి ప్రవర్తనలో మార్పులు తేవడానికి తోడ్పడుతుంది. ఈ అనుభవాలు తెలియకుండానే యాదృచ్ఛికంగా సంభవిస్తాయి. కాబట్టి దీనిని యాదృచ్ఛిక విద్య అని కూడా అంటారు. ఈ అనుభవాలు పరిసరంలోని కుటుంబం, ఇరుగు పొరుగు, ఆట స్థలాలు, సాంఘిక మత సంబంధమైన సంస్థలు మొదలైన వాటి నుంచి పొందుతారు. దీనిని సహజమైన విద్యగా కూడా పరిగణిస్తారు. నిరంతర విద్య, అనియత విద్య అభివృద్ధి చెందుతున్న చాలా దేశాలలో విద్యార్థి దశలో అనేక మంది బాలలు అనేక కారణాల వల్ల తమ విద్యను కొనసాగించలేకపోతున్నారు. కొంతమంది బాలలు ప్రాథమిక స్థాయి పూర్తి చేయకుండానే బడి మానేస్తారు. వీరు విద్యాభ్యాసం కొనసాగించే దిశగా ప్రభుత్వం అనియత విద్యను ప్రవేశపెట్టింది. అనియత విద్యా విధానంలో విద్య వ్యవస్థీకరించబడి ఉంటుంది. లక్ష్యాలు, పాఠ్య ప్రణాళికలు ఉంటాయి. పరీక్షలు, పట్టాలు ఇవ్వడం కూడా ఉంటాయి. నియత విద్యా తీరుగా కాకుండా నియమ నిబంధనలు సరళంగా ఉంటాయి. ఈ విద్యా విధానం స్థలానికి, కాలానికి కట్టుబడి ఉండదు. నిరంతర విద్యను అందించే సంస్థల్లో కింది వాటిని పేర్కొనవచ్చు. నిరంతర విద్యా కేంద్రాలు, వయోజన విద్యా కేంద్రాలు, కరస్పాండెన్స్ కోర్సులు, సార్వత్రిక పాఠశాలలు, సార్వత్రిక విశ్వవిద్యాలయాలు, టీవీ, రేడియో ప్రసార మాధ్యమాలు, దూర విద్యా కేంద్రాలు, టెలిస్కూళ్లు, రాత్రి పాఠశాలలు, ఆన్లైన్ విద్య, వర్చువల్ తరగతుల ద్వారా విద్య మొదలైనవి. భారతదేశంలో విద్య సమకాలీన స్వరూపం. భారతదేశంలో 86వ సవరణతో విద్యను ప్రాథమిక హక్కుగా మార్చినప్పటికీ ఇంకా చాలా మంది బాలలకు విద్య అందుబాటులో లేదు. కారణాలు ఏమైనప్పటికీ స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు కావస్తున్న అందరికీ విద్య అనేది అందని పండులాగే ఉండిపోయింది. నియత విద్యపై ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదు. అంతర్జాతీయ విద్యా కమిషన్ రిపోర్టు తరువాత అనియత విద్యకు ప్రాముఖ్యం ఏర్పడింది. వివిధ వృత్తుల్లో పనిచేసే వారికి నియత విద్య ద్వారా విద్య పొందే అవకాశాలు తక్కువగా ఉన్నందువల్ల అనియత విద్య ద్వారా వారికి విద్యను పొందే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుంది. అందుకోసం బహిరంగ పాఠశాలలు, సార్వత్రిక విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రచార మాధ్యమాలైన రేడియో, టీవీలను కూడా ఇందుకోసం ఉపయోగిస్తున్నారు. సాంకేతిక అభివృద్ధి ఫలితాలైన అంతర్జాలాన్ని ఆన్లైన్ కోర్సుల కోసం, వర్చువల్ తరగతి విద్యా బోధన కోసం కూడా వినియోగించడం మొదలైంది. సరళమైన నియమ నిబంధనలలో ఏర్పాటు చేయడం వల్ల అనియత విద్య ద్వారా అందరూ విద్యను పొందేందుకు వీలు ఏర్పడింది. ఇప్పుడు నియత విద్యా సంస్థ అయిన పాఠశాల అనుభవం గురించి తెలుసుకుందాం. విద్య, పాఠశాల అనుభవాల మధ్య సంబంధం. సమాజంలో జన్మించిన శిశువు మానవుడిగా రూపుదిద్దుకుంటాడు. మానవుడిగా రూపుదిద్దుకోవడం అంటే సమాజ రీతి రివాజులకు అనువుగా మలచడం. ఈ ప్రక్రియ పుట్టుకతో మొదలై చనిపోయే వరకు సాగుతూనే ఉంటుంది. అంటే కుటుంబంతో మొదలై పాఠశాల, జన సమూహాలు, మతం, రాజ్యం తదితర సంస్థల ద్వారా సాగుతుంది. ఈ మహత్కార్యాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి సమాజం దీనికోసమే ప్రత్యేక విద్యా సంస్థలు నెలకొల్పింది. శిశువులో సరైన అలవాట్లు, వైఖరులు, నైపుణ్యాలను పెంపొందించి సమాజానికి అవసరమయ్యే విధంగా శిక్షణ ఇవ్వాలి. ఈ విధమైన శిక్షణ ముందు ఇళ్లల్లో మొదలై మతపరమైన సంస్థల ఆధీనంలోకి వెళ్లి తరువాత రాజ్యం ఆధీనంలోకి వచ్చింది. అతి వేగంగా పురోభివృద్ధి చెందుతున్న సమాజానికి అవసరమయ్యే మానవ వనరులు తయారు చేయాలంటే నాణ్యమైన విద్యను అందించే సంస్థల అవసరం ఏర్పడింది. దాని ఫలితమే పాఠశాల. విద్యా వ్యాప్తి కోసం ఏర్పాటు అయిన అనేక సంస్థలలో పాఠశాల అతి పురాతనమైనది. స్కూలు అనే పదం స్కోల్ అనే గ్రీకు పదం నుంచి రూపొందించబడి ఉండవచ్చని అంటారు. స్కోల్ అంటే విరామం. ప్రాచీన కాలంలో ప్రజలు విరామ సమయాన్ని సద్వినియోగపరచి విద్యా సముపార్జనకు చర్యలు జరిపేవారు. అలా ప్రారంభమైన వ్యవస్థ పాఠశాల.
ఈ రోజు నియత విద్యాభ్యాసంలో పాఠశాలలు ప్రముఖ పాత్ర నిర్వహిస్తున్నాయి. పాఠశాలలు విద్యార్థులకు అవసరమైన విజ్ఞానాన్ని, నైపుణ్యాలను, వైఖరులను, విలువలను అందచేయడం ద్వారా వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్నాయి. సంస్కృతిని ఒక తరం నుంచి మరో తరానికి అందించే సాధనంగా వ్యవహరిస్తున్నాయి. పాఠశాల 3 ముఖ్య విధులను నిర్వర్తిస్తుంది. సంస్కృతిని పరిరక్షించడం, సంస్కృతిని రాబోయే తరాలకు అందించడం, సంస్కృతిలో తగిన పరివర్తనలు తేవడం. పాఠశాల యొక్క నిర్వచనాలు. జాన్ డ్యూయి ప్రకారం విద్యార్థుల్లో కోరిన రీతుల్లో అభివృద్ధిని తీసుకురావడానికి అవసరమయ్యే కార్యక్రమాన్ని అందించే ప్రత్యేక వాతావరణం పాఠశాల. రాస్ ఉద్దేశంలో యువకులు సమాజంలో ప్రతిభావంతులుగా సర్దుకుపోయేలా రూపొందించడానికి సహాయపడే సంస్థే పాఠశాల. భారతీయ విద్యావేత్త జేపీ నాయక్ అభిప్రాయంలో పాఠశాల ఏకబిందు ప్రవేశం కలిగి పూర్తికాల వృత్తికార ఉపాధ్యాయులచే పూర్తికాల వ్యవస్థీకృత బోధన ద్వారా అధికారయుత జ్ఞానాన్ని అందచేసే వ్యవస్థ. పాఠశాల మౌలికంగా ఒక నియత విద్యా సంస్థ. ఆధునిక యుగంలో పాఠశాల సాంఘిక సంస్థలో ఒక భాగం. ఇతర సాంఘిక సంస్థల లాగా సమాజాభివృద్ధి కోసం కృషి చేయడానికి పాఠశాలలకు కొన్ని లక్ష్యాలు తప్పనిసరిగా ఉండాలి. ఒట్టో దాల్కే అభిప్రాయాన్ని అనుసరించి పాఠశాలలో ఉండే నిర్మాణాత్మక క్రమాలు, అధికరణాలు క్రింది విధంగా ఉన్నాయి. భౌతిక క్రమాలు, సంస్థాగత క్రమాలు, క్రమశిక్షణ ప్రవర్తనకు సంబంధించిన నిబంధనలు, భౌతిక క్రమాలు, అధికరణలు. ప్రతి పాఠశాల నిర్వహణకు అందులో భౌతిక వసతులైన పాఠశాల భవనం, కావలసిన వస్తు సామాగ్రి, ఆట స్థలము మొదలైనవి ఉండాలి. సంస్థాగత క్రమాలు. ప్రతి పాఠశాల నిర్వహణకు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఉదాహరణకు పాఠశాల ప్రవేశం, పాఠశాల నుంచి నిష్క్రమించడం, బోధనా సిబ్బంది, బోధనేతర సిబ్బంది వారి మధ్య పరస్పర చర్యల నియంత్రణ, పరిపాలన విభాగాలకు సంబంధించిన నియమాలు ఉంటాయి. సంస్థాగత నియమాలు అంటే ఆ సంస్థకు సంబంధించిన నియమాలు, అందులోని ప్రతి వ్యక్తి ఆచరించవలసిన పద్ధతులు, విలువలు, వైఖరులు, వారు ఈ వ్యవస్థలో వీటిని అనుసరించడం మొదలైనవి. క్రమశిక్షణతో కూడిన ప్రవర్తనకు సంబంధించిన నిబంధనలు. ఇందులో ప్రవర్తనా నియమాలు చెప్పడమైంది. సర్వసాధారణంగా పాఠశాలలో పాటించే ప్రమాణాలు, తరగతి గదికి సంబంధించిన పద్ధతులు, నియమాలు, పాఠశాలకు సమాజానికి మధ్య ఉన్న సంబంధాలు. ఇక అంతర్గతంగా పనిచేసే ప్రధానోపాధ్యాయుడు, బోధన సిబ్బంది, సహాయక సిబ్బంది, బోధనేతర సిబ్బంది వివిధ నిధులను నిర్వర్తిస్తూ సరైన నాణ్యతను, అభివృద్ధిని సాధించడం కోసం పాఠశాల నిర్వహణలో సహకరిస్తారు. పాఠశాల విధులు. నాటి పాఠశాలను నేటి పాఠశాలతో పోల్చి చూస్తే అనూహ్యమైన మార్పులు గోచరిస్తాయి. పాఠశాల నిర్వహించే విధులు, బాధ్యతలు అమాంతంగా పెరిగాయి. కుటుంబ వ్యవస్థలో సంభవించిన మార్పులు, ఉమ్మడి కుటుంబం నుంచి చిన్న కుటుంబాలవ్వడం, పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడులను తట్టుకోవడానికి తల్లి, తండ్రి ఇద్దరూ ఉద్యోగాలు చేయడం వల్ల కుటుంబం తను నెరవేర్చే విద్యా విధుల నుంచి మెల్లగా తప్పుకుంటోంది. ఉదాహరణకు ఇదివరకు 5 సంవత్సరాలకు బడికి వచ్చే బాలలు ఇంట్లో చూసుకునేవారు లేక 2-3 సంవత్సరాలకే పూర్వ ప్రాథమిక బడి బాట పడుతున్నారు. ఆ స్థాయి చిన్నారులకు విద్యను అందించడానికి పాఠశాల అదనపు బాధ్యతలు చేపట్టాల్సి వస్తుంది. సమాజంలో వస్తున్న అనేక మార్పుల వల్ల కూడా పాఠశాల నిర్వహించే విధులు, బాధ్యతలు పెరిగాయి. పాఠశాల నిర్వహించే అతి ముఖ్యమైన విధులు విద్యార్థికి సంబంధించినవి, పాఠ్య కార్యక్రమాల నిర్వహణకు సంబంధించినవి, సహపాఠ్య కార్యక్రమాల నిర్వహణకు సంబంధించినవి, పరిపాలనకు సంబంధించినవి. విద్యార్థికి సంబంధించినవి జ్ఞానాన్ని అందించడం, నైపుణ్యాలను పెంపొందించడం, సాంఘిక సామర్థ్యాలను అభివృద్ధి చేయడం, వ్యక్తి సమగ్రాభివృద్ధికి తోడ్పడటం, సామాజీకరణలో శిక్షణ ఇవ్వడం, జాతీయ విలువలు పెంపొందించడం, దేశభక్తి పెంపొందించడం. పాఠ్య కార్యక్రమాల నిర్వహణకు సంబంధించినవి పాఠ్య ప్రణాళికలను అమలు చేయడం, పరీక్షల నిర్వహణ, పిల్లలు సాధించిన ఫలితాలను, మార్కులను రికార్డు చేయడం, ప్రోగ్రెస్ రిపోర్టు, సర్టిఫికేట్లు తయారు చేసి ఇవ్వడం. పాఠ్య బోధనా ప్రణాళికను రూపొందించడం, ఇంటి పని, ఇతర పనులను విద్యార్థులకు ఇవ్వడం, వాటి మూల్యాంకనం చేయడం, ఉపాధ్యాయుల బోధనలో గుణాత్మకతకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వర్తించడం, విద్యాపరమైన కార్యక్రమాలను నియంత్రించడం, కాలానుగుణంగా తగిన మార్పులతో సవరించడం మొదలైనవి. సహపాఠ్య కార్యక్రమాల నిర్వహణకు సంబంధించినవి సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, సబ్జెక్టు సంబంధిత క్లబ్బులు, విద్యా పర్యటనలు, క్షేత్ర పర్యటనలు, విశ్రాంతి సమయంలో చేసే పనులు, వర్క్ షాపులు మొదలైనవి నిర్వహించడం. అసెంబ్లీ కార్యక్రమాలు, ఆటలు, పాటలు, వినోద కార్యక్రమాలు, సంఘటిత డ్రిల్, పండుగలు, పాఠశాల అంతర్గత పోటీలు, పాఠశాల అంతర పోటీలు, ఆటల పోటీలు, పాటల పోటీలు, ఆట ఉత్సవాలు, ఎన్సిసి, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్ఎస్ఎస్, ఎన్జిసి, రెడ్ క్రాస్ సంఘ సేవా కార్యక్రమాలు, విద్యార్థుల సంఘాలు, పౌరసత్వ శిక్షణ కార్యక్రమాలు, జాతీయ పండుగలు, పర్యావరణ కార్యక్రమాలు, పోటీలు మొదలైనవి చేపట్టడం. సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు,
ర్యాలీలు, క్యాంపులు, గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించడం, వారిలో చైతన్యం పెంపొందించే కార్యక్రమాలు చేపట్టడం మొదలైనవి. పరిపాలనకు సంబంధించినవి పాఠశాల ప్రవేశ నిష్క్రమణ, అంతర్గత నియంత్రణ, పరీక్షలు, పాఠశాల రికార్డుల నిర్వహణ, పాఠశాల నిర్వహణ, సిబ్బంది సంఘాల నిర్వహణ, సిబ్బంది క్లబ్బులు, సేవా కార్యక్రమాల ఏర్పాటు మొదలైనవి. డిఎస్ కొఠారి గారు పేర్కొన్నట్టు ఒక దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మించబడుతుంది. కాబట్టి పాఠశాలలు పూర్తి బాధ్యతాయుత భావనతో తమ వంతు విధులు, కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించినప్పుడే దేశ పురోగతి సాధ్యమవుతుంది. పాఠశాలలు చక్కటి పునాది వేసినప్పుడే దేశ పౌరులు, కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతాయి. మానవ సమాజంలోని వివిధ ప్రక్రియలను శోధించడం. మానవుడు సంఘజీవి, ఒంటరిగా జీవించలేడు. ఒంటరిగా జీవించగలిగితే అతడి ప్రవర్తనలో ఎటువంటి మార్పు తీసుకురావాల్సిన అవసరం లేదు. తనకు తగ్గట్టుగానే తన ప్రవర్తనను మలుచుకునేవాడు. కానీ అతడు ఇతరులతో కలిసి జీవిస్తున్నాడు. తనతో పాటు నివసించే ఇతరులకు తన ప్రవర్తన ఆమోదయోగ్యంగా ఉండే రీతిగా తనను తాను విద్య ద్వారా మలుచుకుంటున్నాడు. ఇదంతా సమాజం యొక్క సహకారం వల్లనే సాధ్యమవుతుంది. మానవుడి మనుగడ మానవుల సమూహాల్లో ఉండటం వల్ల ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఈ మానవుల సమూహాలను విభిన్న అంశాలు ప్రభావితం చేస్తాయి. కొన్ని సమూహాలు జ్ఞానాన్ని పోగు చేసుకుంటూ అత్యంత నాణ్యమైన జీవితాన్ని గడుపుతూ ఉంటే, కొన్ని సమూహాలు నాగరికతకు దూరమై తమదైన శైలిలో జీవిస్తున్నాయి. దీనికి ఉదాహరణగా అండమాన్ నికోబార్లో నివసిస్తున్న ఆటవిక తెగలు, మరికొన్ని ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనుల తండాలను చెప్పవచ్చు. సమాజ శాస్త్రవేత్తలు వీటన్నింటినీ శాస్త్రీయంగా అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. అసలు సమాజం అంటే ఏమిటో చూద్దాం. వివిధ సామాజికవేత్తలు సమాజాన్ని కింది విధంగా నిర్వచించారు. ఎప్పుడూ మారుతూ ఉండే సాంఘిక సంబంధాల అల్లికనే సమాజం అని మాకైవర్ అన్నారు. సమాజంలో ఉండే వ్యక్తుల మధ్య వివిధ రకాల సంబంధాలు నెలకొని ఉన్నాయి. ఇవి నేతలా పెనవేసుకుపోయాయి. ఈ సంబంధాలు ఎంతగా పెనవేసుకున్నా స్థిరంగా ఉండవు. ఎప్పటికప్పుడు ఈ మానవ సంబంధాలు మారుతూ ఉంటాయి. అంటే సమాజం అస్థిర మానవ సంబంధాల సమాహారం అని మకైవర్ ఉటంకించాడు. చాలా కాలంగా ఒక దగ్గర నివసిస్తూ, ఒక దగ్గర పనిచేస్తూ, తమను తాము క్రమబద్ధంగా తీర్చిదిద్దుకుంటూ ఒక నిర్దిష్ట నియమావళికి కట్టుబడి ఉండే సాంఘిక బృందమే సమాజం అని లింటన్ అన్నారు. ఈ నిర్వచనం ప్రకారం ఒక ప్రదేశంలోని ప్రజలందరూ తాము నిర్దేశించుకున్న నియమాలను పాటిస్తూ ఒక పద్ధతి ప్రకారం జీవించడమే సమాజం అని అర్థం. వ్యక్తుల మధ్య సంబంధాలు నెలకొన్న ఒక పెద్ద మానవ సమూహమే సమాజం. A.W. గ్రీన్ అన్నారు. పైన పేర్కొన్న నిర్వచనాల ప్రకారం చూస్తే సమాజం అనేది కంటికి కనిపించని మానవ సంబంధాలతో నిర్మించబడిన కనిపించే మనుషుల సముదాయం. ఈ సంబంధాలు అగోచరమైనవే కాకుండా ఒక నిర్దిష్ట ప్రక్రియ లేనివి కాబట్టి ఇవి ఎప్పుడూ మారుతూ ఉంటాయి. ఈ మార్పులే సమాజాభివృద్ధికి దోహదపడతాయి. విభిన్న ప్రవృత్తులు, ఇష్టాలు, అభిరుచులు, వైఖరుల వల్ల ఈ మానవ సంబంధాలు అస్థిరంగా ఉంటాయి. సమాజం మానవుల మధ్య ఉండే సహసంబంధాల మీద ఆధారపడి ఉన్నప్పటికీ వీటి మధ్య ఉన్న అంతులేని విరోధాల వల్ల సమాజం ఎప్పుడూ స్థిరంగా ఉండదు. ఇవే లేకపోతే సమాజం అనేది స్తబ్దంగా ఉండిపోతుందని, అది సమాజాభివృద్ధికి తోడ్పడదని సామాజికవేత్తల అభిప్రాయం. సమాజం అనేది ఒక నిరంతర ప్రక్రియ. అది కొనసాగుతూనే ఉంటుంది. సమాజం అంతా ఒకే తీరుగా ఉండదు. ఇది భిన్న వర్గాల సమ్మేళనం. అవి సామాజిక వర్గానికి చెందినవైనా కావచ్చు లేదా జాతికి చెందినవైనా కావచ్చు. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.